ఆ మధ్య ఫుల్ డ్రింకర్ ఒక ఆయన కలిసాడు నాతో మాట్లాడుతూ అంటాడు, హాయ్ గారు, తండ్రి ఇష్టం లేకుండా నేనేమీ తాగట్లేదు అయ్య గారు. నాకు అర్థం కాక ఏమన్నా, తండ్రి ఇష్టం లేకుండా నేనేమీ తాగనయ్య గారు, నేను తాగుతున్నాను అంటే తండ్రి ఇష్టం అయ్య గారు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? అయినా మీరంట తాగుడు గుట్టేట చెప్తారు ఏంటి అయ్య గారు? అసలు యేసుప్రభు ఏమన్నారు? మనుషుని లోపలికి వెళ్ళేవేవి, మనుషుని లోపలికి వెళ్ళేవేవి మనుషుని అపవిత్రపరచవు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేవి మనుషుని అపవిత్రపరుస్తాయి అని దేవుడు చెప్తే, అయినా అంటాడు, అయ్యగారు ఇదంతా దేవుని చట్టం అయ్యగారు, నేను తాగటం కూడా దేవుని చట్టం అయ్యగారు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? అయ్యా, రోజు పొద్దున్నే లేచా అడుగుతా, తండ్రి తీర్థం లేకుండా నేను బ్రతకలేను తండ్రి. ఈ చిత్రం చూడండి. అంటాడు, నేను తాగటం దేవుని చట్టం అయ్యా అని చెప్తే, ఏనాటికీడు ఆనాటికి చాలన్నట్లు అనుదిన ఆహారం నాకు దయచేయమని ప్రభు అన్నాడు కదా. రోజు పొద్దున్న లేవటంతో, తండ్రి ఈరోజు తీర్థం లేకపోతే నేను బ్రతకలేను తండ్రి, నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేసుకొని వెళ్తాను. అయ్యగారు బయటికి వెళ్ళటంతో ఎవరో ఒకడు కనపడతాడు. మరి ఎట్లా ఇస్తారయ్యా, నీకెట్లా ఇస్తారన్న? ఏముంది, ఆ ఆలోచన శక్తి కూడా దేవుడే ఇస్తాడు అయ్యగారు. ఇంతకీ ఆలోచన శక్తి ఏంటన్నా? ఏమి లేదు. ఒక ఆయన కనపడటంతో గడగడ వణుకుతా, అయ్యా మా భార్యకి గుండె జబ్బు వచ్చింది అయ్యా, గడగడ కొట్టుకులు ఆడుతుంది అయ్యా, ఆటోకి ఛార్జీకి లేవు 100 రూపాయలు అయ్యా అని లోపు ఆ వ్యక్తి నన్ను చూసి, అయ్యయ్యో మీ భార్యకి గుండె జబ్బు వచ్చిందా, గుండె నొప్పి వచ్చిందా, గిలగిల కొట్టుకులు ఆడుతుందా, 100 ఏం సరిపోద్ది, 500 ఇస్తాడు అయ్యగారు. మరలా ఏమంటాడో తెలుసా? ఆ తండ్రి ఎవరో తెలుసా అయ్యగారు, అడుగువాటి కంటే. మీరు నవ్వేరు, బాగానే ఉంది. ఎవడీడు? వాక్యం తెలియనోడా? నేనంటాను, క్రైస్తవ జనమా, వాక్యం తెలియని క్రైస్తవుడు ఎవడు? ఇంకా నేను చెప్తాను, మన తెలుగు రాష్ట్రాల్లో సమృద్ధి అయిన వాక్యాన్ని దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. ఎంత వాక్యం నీవు ఎరిగిన తర్వాత కూడా తెలిసి నువ్వు తప్పు చేస్తూ ఉంటే, తెలిసి మరలా సినిమా హాల్ వైపు వెళ్తూ ఉంటే, తెలిసి పాపంలో పందిలాగా నువ్వు జ్వరబడితే, యేసయ్య రక్తాన్ని పాదముల కింద వేసి తొక్కుతున్నావు, జాగ్రత్త. యేసు రక్తాన్ని పాదముల కింద వేసి తొక్కుతున్నావు, జాగ్రత్త.